అందరికీ నమస్కారం. సత్యసాయి జిల్లా పరిధిలోని కదిరి కాన్స్టిట్యున్సీ మీద కూడా వైసీపీ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా డీలా పడుతున్నట్టుగా కూడా మనం తెలియజేసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి వైసీపీ ఇన్ఛార్జి మగ్గుల్ భాష గారు కూడా ఆ కాన్స్టిట్యున్సీలో అందుబాటులో లేకపోవటం, అదేవిధంగా అక్కడ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి వెకిలి చేష్టలను అడ్డుకునేందుకు కూడా ఆయన ముందుకు రాకపోవటం, ఎక్స్ వేదికగా కూడా ప్రభుత్వం మీద విమర్శలు చేయకపోవటం, కార్యకర్తలను పట్టించుకోకపోవటం కూడా ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వైసీపీ నేతలందరూ కూడా డేలా పడుతున్నట్టుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది. ఇప్పుడున్న పరిస్థితిలో ఆయనకు 2024 ఎన్నికల్లో అక్కడ సీటు కేటాయించడం జరిగింది. 2024లో ఆయనకు లాస్ట్ మినిట్లో అక్కడ ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు ఇచ్చి ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కావటం, అదేవిధంగా ఆ కాన్స్టిట్యున్సీలో మైనార్టీలకు ప్రాధాన్యత కల్పిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి కూడా అక్కడ ఉన్నటువంటి వైసీపీ క్యాడర్ అంతా కలిసికట్టుగా పనిచేసిందని కూడా తెలియజేసుకోవచ్చు. అయితే కూటమి వేవ్లో కూడా మక్బుల్ బాషా అక్కడ ఓటమి చవిచూడటం జరిగింది. అయితే 2014, 2019లో కూడా అక్కడ వైసీపీకి తిరుగులేనటువంటి కదిరి కాన్స్టిట్యున్సీలో 2024 ఎన్నికల్లో అక్కడ సీన్ రివర్స్ అవుతుందో ఒక్కసారిగా కూడా అక్కడ ఉన్నటువంటి కదిరి క్యాడర్ అయితే డేలా పడతా ఉంది. మరి వైసీపీ క్యాడర్ మీద అక్కడ అక్రమ కేసులు, అదేవిధంగా దాడులు జరుగుతున్నా కూడా అక్కడ ఉన్నటువంటి వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మక్బుల్ బాషా పట్టించుకుపోవటం, అదేవిధంగా దాని మీద ఖండన ఇవ్వకపోవటం కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుందని కొంతమంది లీడర్స్ అయితే వాపోతా ఉన్నారు. 11 నెలలు అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అక్కడ కార్యకర్తల మీద కూడా దాడులు జరుగుతున్న నేపథ్యంలో కార్యకర్తలకు అండగా ఉండేందుకు మక్బుల్ బాషా ఎందుకు ముందుకు రావట్లేదనే ధోరణిలో కూడా వారంతా ఆలోచిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మాకు కరెక్ట్ అయినటువంటి లీడర్ కావాలని చెప్పి కూడా అధిష్టానం దృష్టికి అనేక సార్లు అక్కడ ఉన్నటువంటి వైసీపీ క్యాడర్ తీసుకెళ్లిందని కూడా అక్కడ ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా వైసీపీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు. మక్బుల్ బాషా ఎక్కడా కూడా సోషల్ మీడియా వేదికగా కూడా కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేయకపోవటం, అదేవిధంగా క్యాడర్ తోటి కూడా మమేకం కాకపోవటం, అదేవిధంగా అక్కడ జరుగుతున్నటువంటి వైసీపీ కార్యక్రమాల్లో కూడా యాక్టివ్గా పాల్గొనకపోవటం, తన వ్యాపారాల మీదే దృష్టి పెట్టి వ్యాపార లావాదేవీలు చూసుకుంటా కూడా ఆయన కదిరి కాన్స్టిట్యున్సీలో అందుబాటులో లేకపోవడంతో అక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ అంతా కూడా డైవర్ట్ అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా వైసీపీ గ్రామాల్లో యాక్టివ్ అవుతున్న వేళ కూడా కదిరి కాన్స్టిట్యున్సీలో కూడా గ్రామాల్లో కూడా వైసీపీకి ఒక సైలెంట్ ఓటింగ్ ఉన్న నేపథ్యంలో కూడా ఆయన మరి యాక్టివ్ కాకపోవటానికి మరి అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అధిష్టానం దృష్టికి అక్కడ ఉన్నటువంటి వైసీపీ లీడర్షిప్ అయితే అనేక సార్లు కంప్లైంట్ చేసిందని కూడా తెలియజేసుకోవచ్చు. మరి వైసీపీ అధిష్టానం కనుక రంగంలోకి తిరిగి కదిరి కాన్స్టిట్యున్సీలు ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఛార్జిని కనుక మార్చి మళ్ళీ అక్కడ ప్రజల్లో మమేకం అయ్యేటువంటి ఇన్ఛార్జి, ప్రజలకు అండగా ఉండేటువంటి, మరి అధికారం లేనప్పుడే కార్యకర్తలను కాపాడుకోవాలనే నానుడిని నిజం చేసేటువంటి అక్కడ ఉన్నటువంటి ఒక మాస్ లీడర్ను కనుక కదిరి కాన్స్టిట్యున్సీలో కనుక తీసుకొస్తే రాబోయే రోజుల్లో మళ్ళీ కదిరిలో కూడా వైసీపీ జెండా రెపరెపర ఆడే అవకాశం ఉందని కూడా అక్కడ ఉన్నటువంటి మరి పెద్దలందరూ కూడా వైసీపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. మరి రాబోయే రోజుల్లో మరి మార్చే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు.